ఆ బాబు ఏడుస్తుంటే ముఖం ఇలాగే నీలాగే ఉంది. వింటున్నావు బావా? మీ అబ్బాయి మాట చెప్తున్నాను. నవ్వుతుంటే కూడా నీలాగే ఉంటుంది. నిజం బావా, నేనిప్పుడు నీ కొడుకుని చూసి వస్తున్నాను. గౌరీ, ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదండి బావగారు. పోనీలేండి, మీ కొడుకుని గురించి కాదు, మా బావగారి పుత్రరత్నం గురించి మాట్లాడతాను. ఇదే ముక్కు, ఇదే కళ్ళు, చెంపకు చారెడు చక్రాల్లాగా. చిన్నప్పుడు నా కళ్ళు కూడా అలాగే ఉండేయట. అదేమో నాకు తెలీదు, కానీ ఆ బుల్లోడి కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అచ్చం మా బావగారి నోట్లో చుడిపడ్డాడు. గౌరీ, నువ్వు వట్టి కబుర్లు పోగువే. బావా, జాగ్రత్తగా మాట్లాడు. మొదట నువ్వు మా బాబుని చూసి ఆ తర్వాత చెప్పు నీవి కబుర్లో నావి కబుర్లో. కానీ ఒక్కటి మాత్రం నీలా లేదు. ఏమిటి రంగా? సరేలే, నువ్వు నిమ్మ పండులా ఉంటే మా బాబు అస్సలు కమలాపంలో ఉన్నాడు. అయితే గౌరీ, ఏమిటి నాలాగలేంది? పళ్ళు ఏవంటే బాబుకి ఇంకా పళ్ళు రాలేదు కదా. గౌరీ, నువ్వు చెప్పిన దగ్గర నుంచి బాబు నా కళ్ళ కట్టినట్టున్నాడు. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఆహా, అదంత తేలిక కాదు బావగారు. మీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. అవును, ఆ అదృష్టం ఉండద్దు. అదేవో నాకు తెలియదు. ఆ బుల్లోడి కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అచ్చం మా బావగారి నోట్లో చుడిపడ్డాడు. సరేలే, నువ్వు నిమ్మ పండులా ఉంటే మా బావ అసలు కమలాఫలంలో ఉన్నాడు. అదంత తేలిక కాదు బావగారు. మీ కళ్ళకి అదృష్టం ఉండద్దు. మా నాన్నని చంపి పగలించుకున్నావురా? హత్య చేసింది నేను కాదు. ఎవరో ఈ గదిలో నుంచి పారిపోవడం కన్నా నీ కట్టుని వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తాను. నీకు మీ నాన్న హత్య చేసింది నేను కాదు. అంతకుని పట్టుకొస్తాను, నిజం నిరూపిస్తాను. ఏ ప్రసాద్, వెళ్ళి పోలీసులు తీసుకురా. నువ్వు కదా
బ్రతికే ఉన్నావా అక్క? ఇన్నాళ్ళు నన్ను చూడకుండా ఎలా ఉండగలిగావక్క? ఆ రాక్షసుడి కల్లున్నయ్యానని కోపమా అక్క? లేదు బాబు, ఒక ఇంటి వాడవయ్యావని ఆనందించాను. పెళ్లి కళ్ళారా చూడలేకపోయినందుకు గొల్లున ఏడ్చాను. తమ్ముడు, నాకు జరిగిన అవమానానికి ఏనాడో చావాల్సింది. కానీ ప్రతీకారం కోసమే ఇన్నాళ్ళు బ్రతికున్నాను. పనుపాట్లు పడ్డాను. ఇన్నాళ్లకు నా పగ తీర్చుకున్నాను. ఇంకా బ్రతకాల్సిన ఆశ గాని అవసరం గాని లేదు. అక్క, అంత మాటనొద్దక్క, అంత మాటనొద్దు. ఇంతకాలం నువ్వు నా కోసమే బ్రతికావు. నేను పిచ్చివాణ్ణి పచ్చని కాపురంతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని ఎన్నో కలలు కన్నావక్క. నీ కలలన్నీ నిజమై ఈనాడు ఫలించబోతూ ఉంటే అవి కళ్ళలు చేసిపోతావా అక్క? వద్దక్క, వద్దు. ఇంతకు ముందే నీ బిడ్డను చూశాను. ఈ పాపిష్టి చేతులతో తాకలేకపోయినా నా చూపులతోనే వాడి ఒళ్ళంతా నిమిరాను. నా మిగతా ఆయుష్ కూడా వాడికే పోయమని ఆ భగవంతుని ప్రార్థించాను. అక్క, అక్క, నువ్వు లేని నేను బ్రతకలేరు అక్క, బ్రతకలేరు. తప్పు బాబు, నా మనశ్శాంతి కోసం, నా కోరికలు తీర్చేందుకే నువ్వు బ్రతకాలి. ఆనుబిడ్డలతో హాయిగా 100 ఏళ్లు వర్దిల్లా. సచ్చే ముందు ఒట్టు పెట్టుకుని మరీ చెప్తాను. అక్క, అక్క, నువ్వు చావటానికి వెళ్ళేదక్క. నువ్వు బ్రతకాలి, నా కోసం బ్రతకాలక్క. నా కోసం కాకపోయినా నీ మేనల్లుల కోసమైనా బ్రతకాలక్క. లేదు తమ్ముడు, నాకంత అదృష్టం లేదు. నా మేనల్లుని ఎత్తుకు లాలించే యోగ్యత నాకు లేదు. ఎవరు వస్తున్నా, నేను వెళ్తాను. అక్క, మరేం పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు. అదేదో చూద్దాం. అలాగా అది పదండి.
సుఖంగా బ్రతికిని స్వామి. వెంటాడి నా ప్రయోజనం లేకపోయింది. ఆమె బ్రిడ్జ్ నుంచి నదిలోకి దూకింది. ఈ ఉత్తరం కూడా అక్కడే దొరికింది. తమ్ముడు, నా పగ తీర్చుకొని నేను వెళ్ళిపోతున్నాను. నా మరణానికి ఇంకెవరూ బాధ్యులు కారు, నేనే. నువ్వు నీ కుటుంబంతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, మన చిన్నబాబు చూడండి, బోసి నోడితే ఎట్ట నవ్వుతున్నాడు. మీరు కూడా అట్ట నవ్వాలి. నవ్వండి, నవ్వండి. జరిగిందంతా మర్చిపో బావా, నన్ను క్షమించు. బావా, దానికే గాని ఇప్పుడు మావాడేమంటున్నాడు తెలుసా? మరదలు కావాలంటున్నాడు. ఓ బావా, ఆగండి, అది ఎప్పుడో రెడీ. అన్నయ్య, వదినికి 3వ నెల. శుభం. బ్రదర్ బ్రదర్ బ్రదర్, నీ దయ వల్ల మా ఇద్దరికి పెళ్లి జరిగింది. వచ్చే సంవత్సరానికి ఇదే నెలకి, ఇదే రోజుకి, ఇదే గంటకి, ఇదే నిమిషానికి మా ఇద్దరికి ఒక పుల్లి వస్తాది కలిగేటట్టుగా ఆశీర్వదించండి. ఓహో, అన్న పెట్టవే. శుభం. దింకు దాక దింకు దాక దింకు